కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అభివృద్ధి కోసమే పార్టీ మారారు తప్ప మరో ఉద్దేశం లేదని యూత్ అధ్యక్షులు అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ కర్పూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యువజన నాయకులు మాట్లాడారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రికి పంపిస్తామని హెచ్చరించారు. ఈ స్టేషన్ కర్పూర్ నియోజకవర్గాన్ని పెద్దలు గౌరవనీయ శ్రీ కడియం శ్రీహరి గారు ఏడాదిలోనే 745 కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన పనితీరును చూసి ఈరోజు నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సార్ యొక్క ప్రజాదరణ చూసి, సార్ యొక్క పనితీరును చూసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మాకు డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదు, కడియం శ్రీహరి గారి మాటే ఈ ప్రజలు వినే పరిస్థితి ఉన్నది, మమ్మల్ని రోడ్ల మీద తిరిగించే పరిస్థితి లేదని చెప్పి ఒక పిచ్చి లేసిన మనోజ్ రెడ్డితో అనుచిత వ్యాఖ్యలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఖబర్దార్ బిడ్డ మనోజ్ రెడ్డి, కడియం శ్రీహరి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా నీకు లేదు. ఎలాంటి రాజకీయ విలువలే నువ్వు ఈరోజు కడియం శ్రీహరి గారిని విమర్శించేంత స్థాయి నిది కాదు. నువ్వు సవాల్ అంటున్నావు కదా, ఈరోజు స్టేషన్ కర్పూర్ కాన్స్టిట్యూన్సీ యూత్ కాంగ్రెస్ నుంచి మేము సవాల్ విస్తృతం స్వీకరించు. ఈరోజు మీరు రాజీనామా చేయమని నైతిక హక్కు కూడా మీకు లేదు. ఎందుకు మాట అంటున్నా అంటే, ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ కడియం శ్రీహరి గారికి ఇచ్చినప్పుడు ఇదే బీఆర్ఎస్ పార్టీ నుంచి గౌరవ కడియం శ్రీహరి ఓడగొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. అదేవిధంగా అదే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో కూడా పంపించారు. ఆ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పవనాలు వీచినప్పటికీ స్టేషన్ కర్పూర్లో కడియం శ్రీహరి పవనాలు వీచినాయి కాబట్టే పెద్దలు కడియం శ్రీహరి ఇక్కడ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కడియం శ్రీహరి గారి పైన కానీ రాష్ట్ర ప్రభుత్వం పైన కానీ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న దుష్పరిచారాలను తిప్పికొట్టేందుకే ఈరోజు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేము ముందుకు రావడం జరిగింది. 9.5 సంవత్సరాల పాలనలో తెలంగాణ ఎంత వెనుకబడిందో ప్రజలందరూ గమనించి ఈసారి ప్రజాపాలన ప్రజాప్రభుత్వానికి అందరూ పట్టం కట్టి తమ సంక్షేమ పథకాలను స్వేచ్ఛగా ఎలాంటి మధ్యవర్తి లేకుండా ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు అందుకునే విధంగా ప్రజాపాలన కొనసాగుతున్న విషయం మీ అందరూ గమనిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంతకాలం ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు చేయలేదు కాబట్టే ప్రజలు కాంగ్రెస్కి పట్టం కట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే. ప్రతిపక్షంలో ఉన్నాం కదా, ఏదో అనాలే, కాంగ్రెస్ ప్రభుత్వంని విమర్శించాలనే పని తప్ప వాళ్ళ విమర్శల్లో కానీ వాళ్ళ వ్యతిరేకతల్లో కానీ ఏమాత్రం పసలేదన్న విషయం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. సంవత్సర కాలం కూడా పూర్తి చేసుకోకుండానే ప్రజలందరికీ ఎన్ని సంక్షేమ పథకాలు అందినాయి, ఎన్ని కోట్ల అభివృద్ధి జరిగిందనేది ప్రతి ఒక్కరు కూడా టీవీల ద్వారా, పేపర్ల ద్వారా, ఇవాళ రేపు యూట్యూబ్ల ద్వారా ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారాలు చేయాలి, సంస్థాగత ఎన్నికల్లో లోకల్ బాడీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కైవసం చేసుకోవాలని, బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవాలని ఏదో దుష్ప్రచారాలు చేస్తూనే వస్తుంది. మీడియా మిత్రులకు, నా తోటి యువజన కాంగ్రెస్ నాయకులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముందుగా కడియం శ్రీహరి గారు పార్టీలోకి రావడం కాంగ్రెస్ శ్రేణులు మాత్రమే సంతోషం వ్యక్తం చేయడం కాకుండా నియోజకవర్గ ప్రజలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి రావడానికి ఆహ్వానించి పెద్దలు దీప్దాస్ మున్షి గారు, కేంద్ర నాయకులు అందరూ వచ్చి కడియం శ్రీహరి గారి ఇంటికి వచ్చి స్వాగతించి మా పార్టీలో జాయిన్ కావాలని రేవంత్ రెడ్డి గారు కోరుకోవడం జరిగింది. ఎన్నో సభలలో రేవంత్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది. ఇదే రాజయ్య అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న రాజయ్య గారు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళడానికి 3వ తారీఖు 2వ నెల 2024లో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేద్దామని చెప్పి ఆయన పంపించిన పత్రం మళ్ళొకసారి గుర్తు చేయాలనుకుంటున్నాము. అదేవిధంగా వారం రోజులు ఢిల్లీలోనే తిరిగి నన్ను కాంగ్రెస్లో జాయిన్ చేసుకోండి అని చెప్పి వాళ్ళ ఇంటి గుమ్మాల చుట్టూ బయోడేటా ఫామ్లు తీసుకొని తిరిగిన రాజయ్య, దీపదాస్ మున్షి గారిని కలిసిన రాజయ్య, రేవంత్ రెడ్డి గారిని ఢిల్లీలో ఇక్కడ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఢిల్లీలో గేట్ బయట వాళ్ళ ఆఫీస్ పోతుంటే గేట్ బయట ఆపుకొని అన్న ఒక ఫోటో అని చెప్పి శాల్వాతోటి ఫోటో దింపుకున్న రాజయ్య, నీది ఇలాంటి చరిత్ర. కడియం శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటికి వచ్చి పిలుచుకొని మా పార్టీలోకి రండి అని స్వాగతించిన చరిత్ర కడియం శ్రీహరి గారిది. నువ్వు ఈరోజు కడియం శ్రీహరి గారితో మాట్లాడుతున్నావు. మాదిగలను మోసం చేసింది నువ్వు, దళిత బంధు పేరు మీద మోసం చేసింది నువ్వు, బీఆర్ఎస్ కార్యకర్తలను 2 లక్షల రూపాయలు వసూలు చేసింది నువ్వు కాదా? ఇదే అంబేద్కర్ విగ్రహం ముందు ప్రమాణం చేసి చెప్పగలుగుతావా నేను తీసుకోలేదు డబ్బులు అని చెప్పి? ఒకప్పుడు మేము మీ గన్పూర్ కాన్స్టిట్యున్సీ అని అంటే
మరి గన్పూర్ ఎమ్మెల్యే ఎవరు అంటే రాజయ్య అని చెప్పుకోవడానికి కూడా కొంచెం సిగ్గుపడ్డాం మేము. ఈరోజు కాలర్ ఎత్తుకొని చెప్పుకుంటున్నాం మేము మా గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అని చెప్పి. మేము కడియం శ్రీహరి మనుషులం అని చెప్పుకొని, మేము కాంగ్రెస్ కార్యకర్తలం అని చెప్పుకొని కాలర్ ఎగరేసుకొని తిరుగుతున్నాము. వచ్చిన సంవత్సరం కాలంలోనే 750 కోట్ల నిధులు తీసుకొని వచ్చిన ఘనత కడియం శ్రీహరిది. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి నువ్వు కనీసం 100 కోట్లు పట్టుకొని వచ్చి ఏ అభివృద్ధి పనులు చేసిన రోజు లేదు. కనీసం ఒక డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చిన చరిత్ర కూడా నీది కాదు. నువ్వు మాట్లాడుతున్నావా రాజయ్య? నువ్వు గన్పూర్లో చేసిన అభివృద్ధి ఏంటిది? నువ్వు కట్టుకున్న ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, కనీసం అది కూడా వాస్తుకు లేకుంటున్నది. వాస్తుకు లేకుండానే దాన్ని పక్కకు పడేసిళ్ళు. రాజయ్య, ఇంకొకసారి యూత్ కాంగ్రెస్ కడియం శ్రీహరి గారి మీద, కడియం కావ్య గారి మీద, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఎలాంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడినా యూత్ కాంగ్రెస్ ఊరుకునే ప్రసక్తే లేదు. ఊర్లలో నియోజకవర్గంలో నిన్ను తిరగకుండా చేస్తాం. ఖబర్దార్ రాజయ్య.